వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కటింగ్స్ని చేసి పెట్టుకున్నామండి. ఇక్కడ నేను ఒక కాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ఒక 80% ఉడికిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని నీళ్ళు మొత్తం వంపేసి ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నిటినీ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం అండ్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలండి. ఘాటు ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళు 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీరని జల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక రుచి చూసి సర్వ్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన టేస్టీ కాలీఫ్లవర్ బ్లాక్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఏదైనా గ్రేవీ కర్రీస్ కానీ లేదా సాంబార్, రసం ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ for more videos and don't forget to press the bell icon symbol and thank you for watching. Thank you for watching. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.